వీళ్ళంతా కరీంనగర్ ఫ్రెండ్స్ రచ్చారామారావు వీళ్ళంతా మొత్తం చాలామంది అప్పటి నుంచి 35 సంవత్సరాల నుంచి అభిమానులుగా ఉండడం అంటే చాలా విచిత్రమైన విషయం ఇది. మరి ఈ రోజుల్లో అలా ఉంటారో లేదు చెప్పలేము, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అభిమానులు అలాగా అభిమానిస్తూ ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంత అందరికీ మంచిగా ప్రవర్తిస్తూ ఏదైనా నేషనల్ కెలామిటీస్ కానీ అవి కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళందరికీ చేస్తూ మన శాస్త్రి గారి గుంటూరులో అక్కడ కూడా స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ముందే వాళ్ళు భయం వేస్తుందని చెప్పి ఎగ్జామ్స్ ముందే స్టార్ట్ చేసి వాళ్ళ కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ప్రైజెస్ ఇచ్చే వాళ్ళ కోసం వాళ్ళందరినీ కలిపి నేను వచ్చినప్పుడు ఒక ప్రైజెస్ నా చేత ఇప్పించడం, ఇలాంటి మంచి సంస్కారాలు మంచి కార్యక్రమాలన్నీ చేశాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ నాకు మంచి పేరు తెచ్చుకుని మీ అభిమానులందరికీ కూడా నాకు ప్రత్యేకంగా నేను ఇవాళ మీ అందరికీ హ్యాపీ బర్త్డే చెప్తాను. ఈ హ్యాపీ బర్త్డే నాది కాదు, మీ అందరిది. ఇలాగే మనం ఎప్పుడూ కలిసి ఉండాలి, హాయిగా ఉండాలి. ఇంకొక హీరో అభిమానులతో మనం గొడవ పెట్టుకోవడం అలవాట్లేదు మనకి, అదే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన కుర్రాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉండండి, అంతేగాని ఊరికే ఎమోషనల్గా వెళ్ళి ఆ ఫ్యాన్స్ వచ్చారని వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకోవడం కాదు. మా వాళ్ళు ఎప్పుడూ కూడా అవతల ఫ్యాన్స్ కూడా హీరో ఫ్యాన్స్ వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉంటూ వాళ్ళ సినిమాలు వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా స్వీట్లు పంచిపెట్టడం, చాక్లెట్లు పంచిపెట్టడం, అట్లా చేసి మంచి సంస్కృతి. ఆ తర్వాత దండలు మానేసి ఆ ఖర్చు ఏదైనా పేదలకు కానీ లేకపోతే హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ పేద పేషెంట్లకి వాళ్ళకి పువ్వులు పళ్ళు అవి ఇచ్చి రొట్టెలు అవి ఇచ్చి చేయడం చేస్తారు. అంచేత ఇది దండలు లేవు. ఒక దండ అంటే ఖర్చు ఎంత అవుతుందో ఆ ఖర్చు అంతా కూడా వాళ్ళు హాస్పిటల్స్లో పేద పేషెంట్లకు కానీ లేకపోతే ఇంకెక్కడ ఎవరైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టడం, మంచి పనులు చేయడం, తర్వాత ఏదైనా కెలామిటీస్ వచ్చినప్పుడు నేషనల్ కెలామిటీస్ వచ్చినప్పుడు వాటికి బట్టలు పంచి పెట్టడం, భోజనాలు పెట్టడం, పాత్రలు ఇవ్వడం, ఇలాంటివన్నీ మంచి పనులు చేస్తున్నారు. అంచేత అభిమానుల్లో మంచి పేరు తెచ్చుకుంటే హీరోకి కూడా మంచి పేరు వస్తుంది. ఈరోజు ఇంత ఈ స్థితిలో నేను ఉన్నానంటే నాకు ఇంత మంచి పేరు ఉందంటే పొలిటికల్గా కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ దీనికి అంతకే కారణం మీరే. ఎందుకంటే ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, ఈ అభిమానంతో. కృష్ణరాజు అభిమానం మీరంటే నాకు అభిమానం, నేనంటే మీకు అభిమానం, అంతే. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. పార్టీలు అంటే మళ్ళీ పొలిటికల్గా అది వేరు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొట్టుకుంటుంది వేరు. పొలిటికల్ రీఎంట్రీ తొందరలో వస్తుంది, అది డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. అభిమానులకి సినిమాకి పొలిటికల్గా సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఒక 2 సంవత్సరాలు పొలిటికల్గా దూరంగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అది తొందరలోనే జరుగుతుంది. మళ్ళీ మేము అందరినీ పిలుస్తాను, మళ్ళీ అప్పుడు చెప్తాను.